ప్రతి వారం బైబిల్ గ్రంథం నుంచి దేవుడు చేసిన కార్యాలలో కానీ ఆయన చేసిన మేలులో కానీ ఒక 5 అంశాల గురించి మనం ఆలోచించుకున్నాం. అలాగే ఈ వారం కూడా ఆయన చేసిన క్రియలని ఆయన స్థుతించే దాని గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. వీటిలో దేవుడు చేసిన క్రియలు అంటే అనేకమైన క్రియలు ఉన్నాయి, అనేకమైన కార్యాలు ఉన్నాయి. ఆయన సమస్తమును అన్ని క్రియలు చేశాడు. ఇది చేశాడు, ఇది చేయలేదనడానికి లేదు. వాటిలోంచి ఒక 5-6 క్రియలు మనం 5 అంశాలు మనం ధ్యానించుకుని దేవుని స్థుతిద్దాం. 145వ కీర్తన రెఫరెన్స్ ఎక్కువ ఉంటాయి, తొందరగా మనం చదువుకుందాం. 145వ కీర్తన 10వ వచనం. యెహోవా నీ క్రియలని నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నవి. ఆయన క్రియలన్నీ చాలు ఆయన క్రియలన్నీ కూడా ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. ఆయన చేసిన క్రియలు ఏమిటి, ఆయన ఏ క్రియలు చేశాడు అనే వాటి గురించి మనం కొంచెం ముందుకెళ్దాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయంలో కొన్ని విషయాల్లోనే కానీ లేదా మంచి విషయాల్లోనే కానీ పెద్ద కార్యాల్లోనే కానీ ప్రతి కార్యంలో ప్రతి విషయంలో దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే మనిషికి దేవుడు చేసిన క్రియలు మర్చిపోయే అలవాటు ఎక్కువగా ఉంటుంది. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతాము, దేవుడు చేసిన క్రియలు మర్చిపోతాము, దేవుడు చేసే మేళ్ళు మర్చిపోతాము దేవుని. అందుకనే ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. దేవునికి స్తుతి అంటే చాలా ఇష్టం, ప్రీతికరమైంది అన్నమాట. అలాగే అన్ని విషయాల్లో ప్రతి విషయంలో దేవుని స్తుతిస్తూ ఉండాలి. 9వ కీర్తన 17వ వచనం. 9వ కీర్తన 17వ వచనం. దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళంలోకి దిగిపోదురు. మనం ఎందుకు దేవుని స్తుతించాలి అంటే దేవుడిని మనం మర్చిపోయినప్పుడు మనం ఎవరితో సమానం? పాతాళంలో పడిపోతాం. పాతాళం అంటే అక్కడ ఏముంటుంది? ఏమీ ఉండదు. అక్కడ మన ఏడుపులు బొబ్బలు తప్ప అక్కడ ఏమి దేవునితో సహవాసం కానీ, సంఘంతో సహవాసం కానీ, విశ్వాసంతో కలిసి జీవించడం కానీ, ఆనందం కానీ ఏమి ఉండదు. అక్కడ అదంతా కూడా శూన్యం. ఆ శూన్యంలో పడిపోతాం కాబట్టి ప్రతి విషయంలోనూ దేవుని స్తుతించాలి, అన్ని విషయాల్లోనూ దేవుని ఆరాధించాలి. అయితే దేవుడు ఆయన చేసిన క్రియలలో కొన్ని 5 ఆజ్ఞలు మనం ధ్యానించుకుందాం. 139వ కీర్తన 139వ కీర్తన 14వ వచనం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుతున్నవి. ఎందుకు భయము పుట్టుతున్నది? ఎందుకు ఆశ్చర్యం వేస్తుంది? ఒకసారి మన జీవితాన్ని ఒకసారి వెనక్కి మనం చూసుకుంటే మన జీవితంలో మనం పడ్డ కష్టాల గురించి కానీ, శ్రమల గురించి కానీ, బాధల గురించి కానీ అన్ని విషయాల్లో కూడా మనం భయపడుతూ జీవించాం. ఒక్కొక్క భారమైన బాధ వచ్చినప్పుడు మనం అనేక సందర్భాల్లో ఎందుకు ఈ జన్మ, చనిపోతే మంచిది, దేవుడు నన్ను ఎందుకు గుర్తించాడు అనే బాధలు కూడా మనం ఎదుర్కొన్నాం. ఇవాళ మనం ఏ స్థాయికి తీసుకొచ్చాడు దేవుడు అంటే సాటి వారికి సహాయం చేసే స్థాయికి తీసుకొచ్చాడు. సాటి వారికి తీసుకుని నీ అక్కడ నేను తీరుస్తాననే స్తోమత మనం కలగజేశాడు. అందరము అనేకమైన సమయంలో పడ్డాం. నా గురించి చెప్పాలంటే ఒక చిన్న మాట నా గురించి మీతో పంచుకోవాలని నాకు చాలా ఆశ ఉంది. నన్ను బట్టి
నాకు చిన్న వయసు, మా నాన్నకు పచ్చదనం లేని, నేను మా నాన్నగారు బతుకుల గురించి చెప్తున్నాను. ఆయన పచ్చదనం లేనప్పుడు మాకు ఎవరు సాయం చేయలేదు. మా నాన్నకి కనీసం ఒక సపోటా పళ్ళు వచ్చి అందరూ కొనుక్కుంటూ ఉండే ఇంట్లో వాళ్ళందరూ కొనే స్తోమత కూడా మా దగ్గర లేదు. లేకపోతే మధ్యాహ్నం దాకా స్కూల్కి వెళ్ళి వచ్చి మధ్యాహ్నం నుంచి చేలో పనగేరి ఆ ఒడ్లమ్మి ఆ సపాటకాయలు కొనుక్కొచ్చినప్పుడు మా నాన్న, నిన్ను కని నాన్న, నిన్ను పెంచే వయసులో నువ్వు తీసుకొచ్చావా అని చెప్పిన బాధ, ఆ బాధ గుర్తొచ్చినప్పుడు అది ఎంత భయంకరమైన బాధ అనిపిస్తుంది నీకు నాకు. అలాంటి స్థితి నుంచి ఈరోజు 10 మందికి ఇప్పుడు అన్నం పెట్టే స్థాయి తీసుకొచ్చాడు దేవుడు. ఇందుని పెట్టి మనం ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు చూసుకోవాలి. అలాగే మనల్ని కలుగ చేసిన విధానం చూసి భయపడాలి. మనం భయపడినప్పుడు మనం ఏమనుకుంటూ ఉంటామంటే, ఎందుకు నాకు ఈ జన్మ? మనమే కాదు, యోగు కూడా అలాగే అన్నాడు, నేను భూమి మీద పుట్టుకోకుండా ఉంటే మీరు మన ఇష్టమా? దేవుడు మనల్ని పుట్టించాడు, మనకు ధనంగా మనం పుట్టాం. మనం అనుకోవచ్చు తల్లిదండ్రులు కలయికలు పెట్టి మనం పుట్టామని. మనం పుట్టడానికి ఆ తల్లిదండ్రులు కల్పించే దేవుడు, ఆ తల్లిదండ్రులు సృష్టించిందే దేవుడు. వాళ్ళిద్దరి కలయికలు పెట్టి వాళ్ళ ద్వారాలు తెరిచి మన గర్భంలో పెట్టిందే దేవుడు. అందుని పెట్టి దేవుడికి ఎంతైనా గొప్ప ఘనత. ఆయన అన్నైనా మనం గణపరచాలి. మనల్ని కలగజేశాడు, ఈ భూమి మీద మనం కలగజేశాడు. ఆ దేవుడు కూడా అలాగే బాధపడ్డాడు. ఆ కురుపులు, ఆ బాధలు, ఆ వేదన తట్టుకోలేక, నేను మగపిల్లగా పుట్టిన మాట వినుకోకుండా ఉన్నానా మేలు అని దుఃఖించాడు. అలాంటి దుఃఖంలో మనం కూడా చాలాసార్లు దుఃఖించుంటాం. చాలాసార్లు ఎందుకు ఈ బతుకు, నేను అందరూ నమ్మినా నా ఇంట్లో వాళ్ళు నన్ను నమ్మటం లేదు అని మనం ఎన్నోసార్లు మనం సరిపోవడానికి కూడా ప్రయత్నం చేసిన వారమే. ఒకసారి గుర్తు చేసుకోండి. నాకు నేనుగానే అలాంటి సందర్భాలు ఎదుర్కొన్నా. నేను మంచిగా మారే కూడా నన్ను ఎవరో నమ్మట్లేదని నాకు నేనుగానే అలాంటి ప్రయత్నాలకి వెళ్ళా. కానీ ఆయన దాన్ని అంగీకరించాలి. ఎందుకంటే ఆయన కలెక్ట్ చేసుకున్నాడు, ఆయన నియమించుకున్నాడు. ఈ భూమిలో నిన్ను నేను కలెక్ట్ చేసుకున్న విధానాన్ని బట్టి మనం ఒక విషయంలో భయపడాలి, ఒక విషయంలో ఆశ్చర్యపడాలి. ఓ ప్రభా, నా బతుకు ఎక్కడుండేది, ఈరోజు నువ్వు ఏ స్థాయిలో తీసుకొచ్చావు తండ్రి, నీకు నేను ఏమి ఇవ్వగలను, నా దగ్గర ఏముంది. యోగు కూడా అలాగే బాధపడి అక్కడ ఏం చేశాడు, తండ్రి ఎంత సమృద్ధి ఇచ్చాడు నీకు నాకు కూడా. ఆ కష్టం లేదే ఫలితం లేదు. ఎప్పుడు కూడా కష్టం ఉండాలి, కష్టపడాలి. కష్టపడదే ఏది ఫలితం రాదు. మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు కూడా మన నుంచి అది కోరుకుంటాకే మనల్ని ఈ భూమి మీద కలగజేశాడు. నూట 49వ కీర్తన, 149వ కీర్తన, ఒక్క పేజీ తలకండి, ఒక్క 2 పేజీ, 2వ వచనం. 149వ కీర్తన 2వ వచనం. ఇశ్రాయేలులో తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించునుగాక. ఇశ్రాయేలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుతున్నారు. మనం పుట్టినప్పుడు, మనం కాదు, నేను పుట్టినప్పుడు ఎవరన్నా సంతోషించారో లేదో నాకైతే తెలియదు కానీ నా పాప జీవితం నుంచి నన్ను విమోచించడానికి, నా పాపం నుంచి నన్ను కడగటానికి ఓ మహాజ్యోతి, ఆకాశ తార, దివ్య జ్యోతి ఈ భూమి జన్మించాడు. నా పాప జీవితాన్ని కడగటానికి, నా రోత బతుకుని కడగటానికి, నా పాపం నుంచి సమస్తములను విడిపించడానికి, నన్ను కలగజేసిన విధానాన్ని పెట్టి నేను పాపంలో పడిపోయినప్పుడు ఆ పాపం నుంచి నన్ను విడుదల చేయడానికి ఆయన ఏం చేశాడు, తన కుమారుడిని పుట్టించాడు, మన రక్షకుడుగా వచ్చాడు. నా కోసం ఎవరైనా సంతోషించారో తెలియదు కానీ నన్ను రక్షించడానికి పుట్టిన ఆ మహానీయుడు పుట్టినప్పుడు మాత్రం మహా గొప్ప సంతోషం, గొప్ప సువార్త, మహాసువార్త ప్రకటించి గొప్ప ఆనందంతో లోకమంతా సంతోషించింది.
లోకమంతా సంతోషించిన అలాంటి గొప్ప ఒక ధన్యుడు నీకోసం నా కోసం ఈ భూమి మీదకి వచ్చి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు, విడిపించాడు, మనం కలగజేశాడు. మనం కూడా పాప జీవితంలో జీవించాం. అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో మనం పాపంలో పడిపోయి పాప జీవితం జీవించినప్పుడు ఆయన ఏం చేశాడు? మనల్ని విమోచించడానికి భూమి మీదకి వచ్చాడు. లూకాసు వార్త ఆయన పుట్టినప్పుడు మహా సంతోషకరమైన సువార్త అంటూ జనమంతా పండుగలు చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ చేయలేకపోవచ్చు. కానీ ఆయన జన్మించిన తర్వాత మాత్రం నేను ఆయన స్తుతించడానికి, ఆయన కోసం నేను నా జీవితాన్నే పండగగా మార్చుకోవడానికి నేను ఇష్టపడ్డాను. అలాగే మనందరం ఇష్టపడ్డాం. మనందరినీ ఈరోజు అక్కడ కూర్చోబెట్టడానికి ఆయన కలగజేసిన కార్యం ఇది. ఆయన కలగజేశాడు నిన్ను నన్ను. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం 10-11 చదవమ్మా. 10-11 లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11. అయితే ఆ దూత భయపడుకుని ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. మహా సువర్తమానం నీకు నాకు తెలియపరిచాడు. మనం పాపంలో పల్లాడినప్పుడు, మనం పాపంలో చిక్కుకుపోయినప్పుడు మన దేవుడైతే మంచిగా సృష్టించాడు. దేవుడైతే మంచి కర్తగా మనం సృష్టించాడు, మనం మంచిగా నియమించాడు. దేవుడు నియమించినప్పుడు మనందరం మంచివారమే, దేవుడి స్వరూపంలో ఉన్నవారమే. మన మనస్తత్వం పెరిగే కొద్ది, మన వయసు పెరిగే కొద్ది మన మనస్తత్వాలు పెరిగి మన చుట్టూ ఉన్న సందర్భాలన్నీ మనం తెలుసుకుని మనం కూడా పాపంలోకి చేరిపోయాం. కానీ ఆ మహానీయుడు నీ కోసం నా కోసం వచ్చాక జన్మించాడు, నా కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. 11వ చదవమ్మా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. రక్షకుడు మీ కోసం నా కోసం పుట్టి ఉన్నాడు. మనందరి కోసం రక్షకుడు పుట్టాడు. మనం రక్షించడానికి రక్షకుడు పుట్టి మనం రక్షించాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అంటే మనం పాప స్వభావంతో ఉన్నవారమైనప్పుడు మనకి విమోచన లేదు. విమోచన లేనప్పుడు మనం కూడా ఆత్మీయ పుష్టిలో ఉన్నప్పుడు మనకు ఒక రక్షకుడు వచ్చాడు ఈ భూమి మీదకి. మనం కలగజేసిన విధానం, దేవుడు ఎలాంటి విధానం కలగజేశాడు? మనం దేవుడు ఏం చేశాడు? కలగజేసిన దాన్ని బట్టి మనం దేవుడు స్తుతించాలి. మన దేవుడే కలగజేశాడు, మనుషులు ఎవరు కాదు. మన దేవుడే కలగజేశాడు. కానీ దేవుడు కలగజేసింది పరిపూర్ణంగా ఉండాలి. కానీ పాపంలో ఎందుకు పడిపోయిందని మనం అనుకోవచ్చు. పాపంలో ఎందుకు పడిపోయిందంటే దేవుడు పాపంగా చేయలే. దేవుడైతే సంపూర్ణంగా చేశాడు. కానీ మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాత్రం మనలో ఏ దోషము లేదు, ఏ ఆలోచన లేదు, ఏ కుళ్ళు కుటుంబం లేదు, ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే చుట్టూ ఉన్న ప్రభావాలను పెట్టి మన వయసు తెలియకొద్ది మనలో పాపం కనబడింది. దేవుడు ఆయనే నిన్ను నన్ను కలగజేశాడు. ఆయన కలగజేయకపోతే ఈ భూమి మీద నువ్వు నేను లేవు. మొదటిగా ఆయన చేసింది ఏంటి? కలగజేసిన కార్యం. రెండవదిగా చూసుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనం చదవమ్మా. లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనం. గొప్ప శబ్దముతో దేవుడు మహిమపరచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సామాన్యుడు. ఎవరు వీడు? అది ఎందుకు దేవుడు గొప్ప శబ్దంతో ఆయన్ని స్తుతించాడు? గొప్ప శబ్దంతో ఆయన ఎందుకు మహిమపరిచాడు అంటే వీళ్ళ 10 మంది కుష్ఠరోగులు,
10 మంది పుష్టి ఎంత చదువుతా మనకి ఏం చదువు 10 మంది పుష్టిరోజులు అయినప్పుడు ఆ దేవుణ్ణి వాళ్ళు వేడుకున్నారు. దూరంగా ఉండి ప్రభా మేము వంటరాని వాళ్ళం, మా గాలి కూడా నీకు తాగడానికి వీల్లేదు అని దూరంగా ఉండి ప్రభుని వేడుకున్నప్పుడు ప్రభు ఏమన్నాడు, మీరు శుద్ధులు కానీ పండి వెళ్ళి మీ యాజకులను చూపించుకోండి అన్నప్పుడు వాళ్ళు ఎంత వెళ్తూనే దాంట్లోనే శుద్ధులయ్యారు. శుద్ధులైనప్పుడు మరి దేవుడు చూసుకుంటే నేను చెప్పాలి కదా. కానీ ఎవరు చెప్పారు? ఒక సమరుడు వచ్చి చెప్పాడు. ఉన్న వాళ్ళంతా యూదులు, వాళ్ళు మా ఆవును చూసుకోవాలి, నా పిల్లలను చూసుకోవాలి, నా అక్కచెడులను చూసుకోవాలి, నా అన్నదమ్ములను చూసుకోవాలి, అయ్యో నేను వాళ్ళు చూపించుకోవాలి, అంత గొప్పనే ఇలాంటి ఆలోచనతో పరుగులెట్టారు. కానీ ఒక్కడ మాత్రం దేవుడు కనపడతారు. మనం కూడా ఒకప్పుడు అలాంటి ఆత్మీయ దృష్టిలో ఉన్నప్పుడు దేవుడు మనం శుద్ధపరిచాడు, శుద్ధి చేశాడు, నన్ను కూడా శుద్ధి చేశాడు. మనకు తెలియదా మన స్వభావాలు ఎటువంటియో, మన లోన ఎటువంటి ఆలోచన ఉండియో, ఎటువంటి క్రియలతో మనం జీవించామో, మన మనస్తత్వాలు ఎటువంటివి ఉన్నాయో, మన లోన ఎటువంటివి ఉన్నాయో మనకన్నీ తెలియదా? మనిషి లోన నుంచి వచ్చింది ప్రతిదీ ద్వేషాకరమైనది, మహాపాపంతో కూడింది. అవన్నీ కూడా మనిషి అపవిత్రపరుస్తాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుండి మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. 20 చదవమ్మా. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుల అభద్రపరచును, లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనని, జాలత్వమును, దొంగతనమును, నరాచయు, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, సత్యమును, దేవదూషణమును వచ్చును. ఇలాంటి చెడ్డ క్రియలో నేను జీవించినప్పుడు ఆ కృష్ణుల రోజులు ఎలాగైతే స్వస్థపరిచాడో మనల్ని కూడా అలాగే శుద్ధి చేశాడు. మొదటిగా ఆయన కార్యం చేసిన కార్యం చేశాడు. ఇప్పుడు రెండవదిగా ఆయన శుద్ధి చేసిన కార్యం చేశాడు. మనం శుద్ధి చేశాడు. లేకపోతే మనలో ఉన్న ఆ కుళ్ళు కుతంత్రాలతో, ఆ కల్మషంతో, ఆ ద్వేషంతో, ఆ పాపంతో అలాగే మనం జీవించేవాడు. కానీ ఆ దేవుడు మహానీయుడు ఏం చేశాడు? వాటి నుంచి మనం విడిపించాడు. వాటిని శుభ్రంగా కడిగేశాడు, వాటి నుంచి విడిపించాడు, మనం శుద్ధి చేశాడు, మన హృదయాన్ని శుద్ధి చేశాడు, శుద్ధిపరిచాడు. మొదటిగా ఆయన చేసిందంటే కలగజేసిన కార్యం, రెండోది శుద్ధి చేసిన కార్యం. 3 గంటలు చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయం 4వ వచనం. యేసుక్రీస్తునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకు మంచి కార్యం జరిగినప్పుడు కానీ, మన చెడ్డ కార్యం జరిగినప్పుడు కానీ మనం ఆలోచించుకోకూడదు. ప్రతి విషయంలో దేవుడు అయితే చెడ్డ కార్యం ఇది చేయదు. చెడ్డంటూ అని శాపం రాదు. ఆయనకి కీడు చేయటంటూ తెలియదు. కొన్ని వాళ్ళు మనం ధ్యానించుకున్నాం కదా, దేవుడికి కీడంటూ ఏంటో తెలియదు. దేవుడు చేసిన ప్రతిదీ మంచిగా చేస్తాడు. కానీ మనకి చెడ్డ అనిపించవచ్చు. ఆ చెడ్డలో దేవుడి కార్యం ఏముందో మనం తెలుసుకోవాలి. అది కొంచెం టైం పడుతుంది, వేచి ఉండాలి. మనిషి స్వభావం ఎటువంటిది? తొందరపడే స్వభావం. తొందరగా ఆలోచన తీసుకుని, తొందరగా మాట్లాడి, తొందరగా నిర్ణయాలు తీసుకునే స్వభావం ప్రతి మనిషి చేసే పని అది. కానీ దేవుడు అలా కాదు. దేవుడు చేసిన ఏది కూడా అలా చేయడు. దేవుడు ఆయన ప్రణాళిక
మనుషుల మీద ఎలా అయితే ఉందో ఆయన మన నుంచి ఏం కోరుకుంటున్నాడో అదే చేస్తాడే తప్ప మనకు మాత్రం ఏది కూడా అన్యాయం కానీ లేకపోతే దోషం కానీ కీడు కానీ దేవుడు చేయడు. కానీ మనకు మనం చేసిన క్రియల వల్ల మనం దాని కీడుగా మనం అనుభవిస్తున్నాం, మనం చేసిన తప్పుల వల్ల. కానీ దేవుడైతే అలా చేయడు. కానీ ఆయన ఎప్పుడు కూడా మనకి కృతజ్ఞత శుద్ధి చెల్లించాలంటున్నాడు. కానీ దేవుడు అనుగ్రహించిన మహిమను మనం అందరము పాపములు చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను మనం పొందలేకపోతున్నాం. దేవుడు అనుగ్రహించిన మహిమను మనం పొందలేకపోతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. వస్తువు తీయొద్దు, గురించి మీకు మరి ఇంజనీరింగ్ మీరు చదువుకోండి. నేను ఎన్ని చదువుతాను, మనకు టైం సరిపోదు. అని మనం ఎలా ఉన్నాము, ఎలా స్థితిలో ఉన్నాము? పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మనం పొందలేక, దేవుడు అనుగ్రహించు మహిమను మనం పొందలేక, దేవుడు ఏమనుగ్రహించు మహిమ అంటే ఏంటి? దేవుడు మంచితనం. ఆయన మంచితనాన్ని మనం పొందలేకుండా మనం దేవుడికి దూరం అయిపోతున్నాం. దేవుడిని గ్రహింపులేక మనం దేవుడి మంచితనాన్ని మనం పొందలేక పాపంలోనే ఉన్నాం. కాబట్టి ఇదే కరెక్టు, ఇదే నిజము, ఇదే సత్యము, ఇదే కరెక్టు, నన్ను ఏమన్నారు కదా అని మన ప్రవర్తన వల్ల మనం పాపంలో వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కృపను మనకి ఇచ్చాడు. ఆయన కృపను మనకి ఇచ్చినందుకు మనం ఎప్పుడు కూడా భూమి ఆకాశం కంటే ఎంత ఉన్నతముగా ఉందో ఆయన పట్ల భయభక్తులు కలవాలి కదా, అంత ఉన్నతమైన స్థాయిలో ఉంచాడు. ఇది కీర్తన గ్రంథం, కీర్తన 103వ కీర్తన వద్దు, దివాగండి రెఫరెన్స్ వద్దు, చాలా రకాలు చదవాలంటే. ఆయన ఎలా ఉన్నాడు, ఏమన్నాడు? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మన జీవితంలో ఆయన పట్ల భయభక్తులు కలవాలి కదా, ఆయన కృప అంత ఉన్నతంగా ఉన్నది. అలాగే ప్రతి విషయంలోనూ దేవుడికి అనేక సందర్భాల్లో మనం ఎప్పుడూ దేవుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞతా జీవితం మనకు చాలా అవసరం. ప్రతి విషయానికి అయ్యో నేను నష్టపోయాను, నాకే జబ్బు ఎందుకు వచ్చింది, నేనే ఎందుకు నష్టపోయాను, నాకే బాధ ఎందుకు వచ్చింది అని మనం అనుకుంటూ ఉంటాం. అంటే మన క్రియల వల్ల, మనం తీసుకున్న నిర్ణయాల వల్ల, మన ఆలోచన విధానం వల్ల అవన్నీ మనం చేసుకున్నాయి. దేవుడు అలా చేయాల. అందుకే మనం దాని నుంచి విడిపించుకోలేకపోతున్నాం. కాబట్టి మన దగ్గర ఏ మంచితనం లేదు. కాబట్టి ఆయన మంచితనం ఆయన కృప నాకు ఇచ్చాడు. 92వ కీర్తన 92వ కీర్తన 92వ కీర్తన 12వ వచనం. 92వ కీర్తన 1-2 వచనం చదవండి. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసితను మంచిది. దేవుని ఎప్పుడు మనం కనపరుస్తూ ఉండాలి, స్తుతిస్తూ ఉండాలి. దేవుడు మనం ఏం చేస్తే దేవుని కనపరుస్తున్నాం, మన జీవితంలో దేవునికి ఎలా ఉంటే మనం ఆయన్ని కనపరుస్తున్నామని, ఆయన స్తుతిస్తున్నాం అనేది మన పెదాలమే మాట్లాడే మాట కాదు, మన లోపల నుంచి రావాలి ఆ మాట. ఓ దేవా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ఈ భూమి మీద? నువ్వు చేసిన ప్రతి విషయంలోనూ నాయన నేను దాన్ని కాంచలేక, దాంట్లో నేను నడవలేక ఈ పాపంలో చిక్కుకుపోయాను అని ప్రతి విషయంలోనూ దేవుడికి మనం కృతజ్ఞత చెప్పాలి. దేవుడు కృతజ్ఞత చెప్పాలి. అలాగే 12వ వచనం కూడా సాధ్యమా? 92:12 నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోగివేయుదురు, లేబను దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఖర్జూరపు చెట్టు మోగివేటువంటి ఖర్జూరపు చెట్టు ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? ఎడారులు, అక్కడ ఏమి ఉండవు. నీళ్లు కానీ, సముద్రం కానీ, నగరవట్టి కానీ ఏముండదు. అది మహా సూపర. నువ్వు ఎంత లెక్క తగ్గినా నీళ్ళు దొరకవు, ఎంత లెక్క నువ్వు వెళ్ళినా నీళ్ళు దొరకవు.
అలాంటి కాడని మొప్పేసినట్టుగా ఆ మహనీయుని మనం ఎప్పుడు శుద్ధిస్తూ కనపరుస్తూ ఉంటే మనం కూడా ఆయన పట్ల ఆయనతో కలిసి జీవించి మొవ్వేసి సిగిరించే అనుభవంలోకి నేను వస్తాను. ఆయన కృపను పెట్టి ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనం కూడా ఆ చెట్టులాగా ఏమీ లేకపోయినా ఎప్పుడు కూడా చిరునవ్వుతో దేవుని స్తుతించే భాగ్యం నీకు నాకు ఇచ్చాడు. ఏమి నీ దగ్గర నా దగ్గర ఉండకపోవచ్చు, ధనం ఉండకపోవచ్చు, ఆస్తులు ఉండకపోవచ్చు, కానీ దేవుని స్తుతించే భాగ్యం మాత్రం మనకి ఇచ్చాడు. దాంట్లో మనం నిలకడగాలన్నమాట. ఆయన కృపను నీకు నాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలి. దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? కృపనిచ్చే కార్యం చేశాడు. ఇప్పుడు ఈ మూడు చూసాం మనం. మొదటిగా ఏం చేశాడు దేవుడు? మొదటిగా చేసిన కార్యం ఏంటి? కలగ చేసిన కార్యము. రెండవది శుద్ధి చేసిన కార్యము. మూడవది కృపను అనుగ్రహించే కార్యము. ఏమో మీరు ఎవరు వెళ్ళలేదా? ఎవరు రావట్లేదా మాటలో? మీరు ఎవరు వెళ్ళలేదా? ఇప్పుడు ఈ మూడు కార్యాలు చేశాడు దేవుడు. ఇంకా 2 ఏంటో చూద్దాం. 75వ కీర్తన. నీవు ఇశ్రాయేలు చేయు సూత్రముల మీద ఆశీనుడవై ఉన్నావు. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. 75వ కీర్తన. 75వ కీర్తన మొదటి వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. నరుడు నీ ఆశ్చర్య కార్యములను వివరించగలరు. దేవుడు ఎన్ని రకాల ఆశ్చర్య కార్యాలు చేశాడు మన జీవితంలో. మనం ఏమీ చేసుకోలేని, మనం శుద్ధి చేసుకోలేని, మన జీవితంలో మనం ఈ స్థాయికి రాలేని జీవితంలో మనం ఊహించలేని కార్యాలు చేశాడు. అలాగే మన పట్ల ఎవరు కృతజ్ఞత కలిగి లేనప్పటికీ దేవుడు ఆయన మహాకృపను చెప్పు నాకు ఇచ్చాడు. అందుని బట్టి దేవుని స్తుతించాలి. దేవుడు అందరిని బట్టి మనం కనపరచాలి. ఆయన చేసిన కార్యం ఏంటి? ఆయన సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఆయన లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఎన్ని సందర్భాల్లో మన ప్రమాదాల నుంచి మనం తప్పుకోవాలా? ఎన్ని సందర్భాల్లో మన జీవితంలో సంభవించిన వాటి నుంచి మనం ఎదుర్కోవాలా? ఈ లోకాన్ని జయించడంలో విషయంలో కానీ, మన సంబంధమైన విషయంలో మనం నడవడం విషయంలో కానీ, మనం బయటికి వస్తే లోకాన్ని జయించే విషయంలో కానీ, ఈ లోక సంబంధమైన ప్రమాదాల నుంచి కానీ ఎన్ని సందర్భాల్లో మన సమీపంగా లేడు దేవుడు. నాకు ప్రమాదం వచ్చింది, దేవుడు పరలోకం గురించి దిగొచ్చేవాళ్ళు కూడా రాకుంటారు. ఆ ప్రమాదం ఉండదు. అంతేనే దేవుడు నీతో నాతో ఎప్పుడు సమీపంగా ఉన్నాడు, అంటే దగ్గరగా ఉన్నాడు. మన బుద్ధిహీనతను బట్టి మనం దూరంగా ఉన్నామే కానీ దేవుడు అయితే మాత్రం మనకు సమీపంగా ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, మనం ఎప్పటికప్పుడు కాసుకుంటూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఇరవై 22వ కీర్తన. 22వ కీర్తన 3వ వచనం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆశీనుడవై ఉన్నావు. ఎప్పుడు దేవునికి ఆ ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే ఆయన సూత్రాలు చెల్లిస్తూ ఆయన కనపరుస్తూ స్తుతిస్తూ ఉన్నారో, మన జీవితంలో కూడా ఎప్పుడు ఆయన స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నారు. ఏ విషయంలోనూ మనం ఆయన నిర్లక్ష్యపరచకూడదు. మానవుడికి ప్రతి ఒక్కరిలో కూడా మొదటిగా ఉండే స్వభావం ఏంటో తెలుసా? దేవుని చేసిన కార్యాలను మర్చిపోవటం, దేవుని చేసిన మేలును మర్చిపోవటం, ఆఖరకు కొన్ని సందర్భాల్లో దేవుణ్ణే మర్చిపోయే సందర్భం. మనకు అనుకున్న రీతిలో మనకు లాభసాటిగా ఏదన్నా ధనం కలిసినప్పుడు కానీ, ఏదైనా అక్కర వచ్చినప్పుడు కానీ, ఏదైనా మనం సంతోషపడే విషయాల్లో మనం ఉన్నప్పుడు కానీ దేవుణ్ణే మర్చిపోయే స్థితిలో మనం ఉంటాం. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతాం, దేవుడు చేసిన మేలును మర్చిపోతాం, దేవుడిని నిర్లక్ష్యపడతాం.
కానీ దేవుడు ఏమంటాడు? ప్రతి విషయంలోనూ నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో ఏ విషయంలో కొన్ని విషయాల్లో చెల్లించి కొన్ని విషయాలు చెల్లించడానికి మీరు లేదని కాదు. మనకు దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడంటే ఏ దేవుడు ఎవరికి లేనంత సమీపంగా మన దేవుడు మనకున్నాడు. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడు యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి చదవమ్మా. మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఎవరికైనా ఏ దేవుడైనా అనేక మంది ధనికులు ఉన్నారు. పెద్ద పెద్ద బ్యాండ్ మేళాలు మోగించుకుంటూ గొప్పలు గొప్పతులు బలు తీసుకుని అంతా ఉంటారు. కానీ మన దేవుడు మన సమీపంగా ఉన్నారో లేదో. కానీ మన దేవుడు మాత్రం నీకు నాకు ఎప్పుడు నిత్యం అందుబాటులో ఉన్నాడు. ఎప్పుడు నీకు నాకు అందుబాటులో ఉన్నాడు. మనకున్నంత సమీపంగా ఏ దేవుడు ఏ ప్రజలకు లేడు. అలాంటి దేవుడు మనం చూపించాలి. అలాంటి దేవుడు మనం కనపరచాలి. మనం ఆయన చేసిన కార్యం ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా రాకపోతే మన పరిస్థితి ఏంటో మనం గమనించాలి. మన పరిస్థితి ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రతి విషయంలోనూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఆయన చేసిన కార్యాలు ఏమిటి? ఎవరికి ఎవరు సమీపంగా లేనప్పటికీ ఆయన మాత్రం నీకు నాకు సమీపంగా ఎవరు దేవుడు వారికి తీసుకునే వారే కానీ ఇచ్చేవారు కాదు. మన దేవుడు కాదు కాబట్టి. కానీ మన దేవుడు జీవంగా దేవుడు, సజీవుడు. అందుకే ఆయన నీకు నాకు ప్రతి అక్కర్లోనూ తోడుగా ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు, మనల్ని కాసి కాపాడుతున్నాడు, ముందుకు నడిపిస్తున్నాడు. ఏ విషయంలోనూ మనం దేవునికి తప్పిపోకుండా ప్రతి విషయంలోనూ అందరము ఆయన మనకు ఎంత సమీపంగా ఉన్నాడో అందరికీ ఆయన అంత సమీపంగా ఉన్నాడు. ఒక్కరికి కాదు, అందరికీ. 145వ కీర్తన 145వ కీర్తన 18వ వచనం. తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఓ ప్రభా అని మన నలుగురు ఎంతారని మనం ప్రార్థన చేసిన భర్త మన సమీపంగా ఉన్నాడు. నిజముగా నీ అక్కలు ఎరిగి నువ్వు దేని గురించి అయితే నిజమైన అక్కలతో ఉన్నావో దాని గురించి నువ్వు మొరపెట్టినప్పుడు అలా నీకు సమీపంగా. ఒకసారి గుర్తు చేసుకుందాం. మనం ఎన్ని పరిస్థితుల్లో, ఏ సందర్భాల్లో, ఎక్కడ బాధ వచ్చినప్పుడు, ఎవరు తోడు రానప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు మనం ఎంత సమీపంగా ఉన్నాడు. ఒక సాగు రూపంగా కానీ, ఒక వాక్యం రూపంగా కానీ నీతో నాతో మాట్లాడుతూ మన అక్కడలో తీరుస్తూ మనం తోడుగా ఉండి ముందుకు నడిపించిన దేవుడు మన సమీపంగా లేడా? ఈరోజు ఆయన సమీపంగా లేకపోతే మన పరిస్థితి ఏంటి గ్రహించుకోండి. ఎంతోమంది రాలిపోయారు. ఈరోజు నువ్వు సజీవులుగా ఉంది. ఎందుకంటే ఆయన ఇష్టపడ్డాడు. నిన్ను నన్ను ఈ భూమి మీద కలగజేయడానికి ఇష్టపడ్డాడు, శుద్ధి చేయడానికి ఇష్టపడ్డాడు, ఆయన కృపను ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. 4వ విధిగా నీకు నాకు సమీపంగా ఉండే కార్యం చేశాడు. ఆయన సమీపంగా ఉండడానికి ఇష్టపడ్డాడు. 5వ విధిగా ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఏంటి? ఆ ఆశ్చర్య కార్యాలు అనేది మనం చూసుకుందాం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు అంటే ఏంటి? 107వ కీర్తన 8వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించును గాక. నరులకు ఏం చేశాడు ఆయన? ఆశ్చర్య కార్యాలు చేశాడు, అనేకమైన కార్యాలు చేశాడు. ఆయన ఆశ్చర్య కార్యము అంటే దానికి అర్థం ఏంటి? ఎవరికి సాధ్యం కానిది, ఎవరు మనకు మనంగా చేసుకోలేదు, మన వల్ల కానిది జరిగినప్పుడు అది దేవుడు చేసే ఆశ్చర్య కార్యం. ఎవరికి సాధ్యం కాని కార్యం జరిగినప్పుడు మనం ఏమంటాం? ఇది నిజంగా దేవుడే చేశాడు, ఇది నిజంగా దేవుడే చేశాడు. చట్రకి మెసేజ్ అమ్ముకాలని అగ్నిగుండంలో పడేసినప్పుడు అగ్నిగుండంలో మన్నబెట్టుకుంటే దగ్గరగా ఆ 7 పదార్థాలు నెలలోనే మాడిపోయినప్పుడు అలాంటి భయంకరమైన అగ్నిగుండం నుంచి ఎవరైనా సొరవ చేసి దాన్ని రక్షించగలరా? ఎవరికి సాధ్యం కాదు, అది మనిషికి సాధ్యం కాదు. కానీ దేవుడు ఇప్పటికే సాధ్యం. ఆయన చేసిన ఆశ్చర్యకార్యం ఏంటి? వాళ్ళు కనీసం వాళ్ళ పిల్ల వెంట్రుకలు కూడా కాలకుండా రక్షించారు. ఆకలితో మనమల మాడుతున్న సింహాలయంలో దావీదుని దానియేలుని వేసినప్పుడు ఆకలితో కాదు కదా, మామూలుగా ఉన్న సింహం ముందు మనిషి కనపడితేనే చీచి చన్నాడేస్తారు. కానీ ఆకలితో ఉన్న సింహాల ముందు ఆ దానియేలుని వేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? వాటిని నోరు తెరవకుండా చేశాడు. ఆశ్చర్యకార్యం ఏంటంటే మానవుడికి అసాధ్యమైంది దేవుడు చేయగలిగింది. మనకు అసాధ్యమైందంటే ఈ భూమి కొన్ని విషయాలు మనకు అసాధ్యం, మన సాధ్యం కాదు. ఎవరు నా బట్టి నేను చూసుకుంటే నా గత జీవితం గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా వీడు మారి ఇలా ఉంటాడని ఎవరు ఊహించిన వారు కొంతమంది మన అడుగుల్లో కూడా ఉన్నారు. ఆ గత జీవితం తెలిసిన వాళ్ళు ఇప్పుడు అంటూ ఉంటారు, అప్పుడు అనిపిస్తున్నమాట నిజంగా దేవుడు నాలో కార్యం చేశాడు, ఆ దేవుడు అని బాగు చేశాడు కానీ అదే ఆడెప్పుడు బాగుపడాలి అనే ఈ మధ్యలో మాట. అలాగే మనిషి విషయాల్లో కొన్ని సందర్భాల్లో దేవుడికి మనిషికి అసాధ్యమైనవి దేవుడికి సాధ్యంగా మార్చే దేవుడు మనకున్నాడు. దేవుడిని ఎందుకు పెట్టి మనం చూపించాలి, ఎందుకు పెట్టి మనం కనపరచాలి? దేవుడికి చేసిన కార్యాలు ఎన్ని కార్యాలు చేశాడు? 5 కార్యాలు మనం తెలుసుకున్నాం. ఆయన చేసిన కార్యాలు అన్ని మనం ధ్యానించేంత గొప్పవాడము కాదు, అంత టైము మనకే సరిపోదు. 1 రోజుతో సరిపోయేది కాదని మన జీవితాంతకాలం వాటిని గుర్తు చేసుకుంటే బయటకు వచ్చి కార్యాలు దేవుడు చేసింది. మొదటిగా ఆయన ఏం చేశాడు? కలగ చేసిన కార్యం చేశాడు. 2వదిగా శుద్ధి చేసిన కార్యం చేశాడు. 3వదిగా కృపను అనుగ్రహించాడు. 4వదిగా సమీపంగా ఉన్నాడు. 5వదిగా ఆశ్చర్య కార్యాలు చేశాడు. మనకు ఎవరికైనా సాధ్యం కానీ ఆయన చేసే పనులు, ఎవరికి సాధ్యం కాదు ఆయన చేసే పనులు, మనిషి అన్నవాడు చేయలేనివి, మనకి చేత కానివి ఆయన చేయగలరు. ఆయన చేయగలరు. తల్లి గర్భంలో మనం పడటం అది ఆయనప్పుడు ఎన్ని వర్ణించడానికి నాకు టైం సరిపోదు. కానీ మరి నిన్న ఆ వర్తమానం శుక్రవారం స్త్రీల గుడిలో వర్తమానం అది నిజంగా అది ఏంటంటే అదే మన భయం కలగాలి. నన్ను గుర్తించిన నా దేవుడి కోసం నేను ఎలా జీవిస్తున్నాను అనేది నా మనసుకు నాకు భయం పుట్టాలి. నా ప్రభుకి నేను కృతజ్ఞత కలిగి ఉంటున్నానా, నా ప్రభుకి నేను లోబడి ఉంటున్నానా, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాననే ఆ మాట నిన్నాక భయం పుట్టాలి మనసుకి. ఎందుకు పెట్టి దేవుడిని ఆరాధించాలంటే దేవుడు మనం చేసిన కార్యాన్ని పెట్టి ప్రతిరోజు ఏదో ఒకటి దేవుడు మనం చేస్తూనే ఉన్నాడు. అందుని బట్టి దేవుడిని మనం స్తుతించాలి, మనం ఆరాధించాలి. నా సమయాన్ని చేసుకుంటారు.